హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈ రోజు ఈ వీడియోలో మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి టీచింగ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలోనే, కానీ శాలరీ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. సో అందుకోసం అని ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో తప్పకుండా అప్లై చేయండి. చాలా మంది ఇంటి దగ్గర ఉండి జాబ్ కి అప్లై చేసుకోవాలి, ఏదో ఒక జాబ్ చేయాలి అని అనుకుంటారు. సో వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్ అండ్ కౌన్సిలర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఓకే. ఏ రోజు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే 9th రోజు టీజీటీ సోషల్ సైన్స్, టీజీటీ ఇంగ్లీష్, సోషల్ సైన్స్ అండ్ అలాగే ప్రీ ప్రైమరీకి సంబంధించి ఈవీఎస్ ఇంగ్లీష్కి సంబంధించి అటెండ్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి 10th రోజు టీజీటీ సైన్స్, పీఆర్టీ తెలుగు, పీఆర్టీ హిందీ, టీజీటీ తెలుగు, టీజీటీ హిందీ, మ్యాథ్స్ అండ్ సైన్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో 11th రోజు కౌన్సిలర్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కౌన్సిలర్‌కి సంబంధించి ఉన్నాయి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వండి. సో సాలరీ చూడండి, పీజీటీకి 48,000, టీఆర్టీకి 45, పీఆర్టీకి 35,000, కౌన్సిలర్‌కి 45,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్యూర్‌లీ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేసిండ్రు. 6 మంత్స్ విత్ రెస్పెక్ట్ టు అని క్లియర్‌గా చెప్పిండ్రు. క్వాలిఫికేషన్ గనక వస్తే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. ఎంఈ, ఎంటెక్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ అలాగే 2 ఇయర్ బీఎడ్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. 50% మార్క్స్. ఓకే. ఏదైనా అది లేకపోతే ఇది ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి ఒక పోస్ట్‌కి హిందీ ఒక పోస్ట్ ఉంది, ఇంగ్లీష్ ఒకటి, తెలుగులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇంగ్లీష్ అండ్ సైన్స్ ఒకటి, ఓబీసీ కేటగిరీలోనే, మ్యాథ్స్ అండ్ సైన్స్ 1 వేకెన్సీ అయితే ఉంది. 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ 55% మార్క్స్ తోటి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సో ఒకవేళ మీకు పీజీ ఉండి బీఎడ్ ఉన్నా పర్లేదు. లేకపోతే పీజీ విత్ సీటెట్ గనక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్, నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ టీజీటీ హిందీకి మనకి స్టడీడ్ హిందీ యాజ్ అన్ ఎలెక్టివ్, మెయిన్ సబ్జెక్ట్‌గా హిందీ చదవాలి. టీజీటీ ఇంగ్లీష్‌కి కూడా అంతే. నెక్స్ట్ మనకి టీజీటీ సోషల్ సైన్స్‌కి జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 3 ఇయర్స్ అట్‌లీస్ట్ జియోగ్రఫీ టీచ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇంగ్లీష్ కూడా కంపల్సరీ మెయిన్ సబ్జెక్ట్. అంటే మీరు డిగ్రీలో గానివ్వండి, పీజీలో గానివ్వండి, మీకు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్‌గానైతే ఉండాలి. టీజీటీ సైన్స్, జువాలజీ, బోటనీ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళెవరైనా కూడా అప్లై చేసుకోవచ్చనమాట. టీజీటీ కాబట్టి మీకు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్‌లో ఉంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఇవన్నీ టీచ్ చేయడానికైతే ఎలిజిబుల్. టీజీటీ మ్యాథ్స్‌కి కూడా ద క్యాండిడేట్స్ హావ్ స్టడీడ్ మ్యాథమెటిక్స్ యాస్ అ మెయిన్ ఎలెక్టివ్ అట్‌లీస్ట్ ఇన్ 3 ఇయర్స్. అంటే బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా దీనికి ఎలిజిబులే. ఓకే. అండ్ డిగ్రీలో కూడా కొంతమంది ఎంఎస్సీ మ్యాథ్స్, డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుంటారు కదా! పీజీలో మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు కూడా మీరు ఎలిజిబుల్ అయితారనమాట. నెక్స్ట్ కంప్యూటర్స్‌కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్ ఆర్ ఎల్స్ ఐటీ. బీటెక్‌లో ఐటీ, సీఎస్ఈ డిపార్ట్మెంట్‌లో ఐటీ ఉంటుంది కదా! వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ పాస్ ఇన్ సెంట్రల్ సీటెట్ ఉంటే మ్యాండేటరీ. నెక్స్ట్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే తీసుకుంటారనమాట. ఆర్ట్ ఎడ్యుకేషన్‌కి డ్రాయింగ్ అట్లా ఉంటే సరిపోతుంది. బీఎడ్ కూడా ఉంటే ప్రిఫరబుల్ అనమాట. నెక్స్ట్ టీజీటీకి సంబంధించి ఇది. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గనక మనం ఇక్కడ చూస్తుంటే సీనియర్ సెకండరీ, హైయర్ సెకండరీకి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. లాంగ్వేజ్ పండిట్స్. సో దీని కంప్లీట్ గైడ్‌లైన్స్ ఏ రోజు అటెండ్ అవ్వాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. క్యాండిడేట్స్ మస్ట్ రిపోర్ట్ ఎట్ ద వెన్యూ 9 AM ఆన్వర్డ్స్. ఆఫ్టర్ 10 విల్ నాట్ బి కన్సిడర్డ్ అంట. 10 తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు కన్సిడర్ అయితే చేయరంట. సో ట్రావెలింగ్ అలవెన్సెస్ అట్లాంటివి అయితే ఏమి ఇవ్వరని మెన్షన్ చేసిండ్రు క్లియర్‌గా. సో ఇదన్నమాట. ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ అండ్ టీజీటీ కంప్యూటర్ సైన్స్ రిక్వైర్మెంట్ బీఎడ్ అండ్ సీటెట్ విల్ బి రిలాక్స్డ్. అంటే మీకు టెట్ కానీ సీటెట్ కానీ లేకపోయినా కూడా కంప్యూటర్ సైన్స్కి, టీజీటీ కంప్యూటర్ సైన్స్కి ఓకే. ఓకే. సో ఫైనల్ సెలెక్షన్ అయితే ప్యూర్లీ వాళ్ళ డిసిషన్ అని మెన్షన్ చేసిండ్రు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. ఈ శాలరీ అయితే బాగుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మంచి శాలరీ, అస్సలు మిస్ చేసుకోకండి. ఇంటర్వ్యూ వెళ్ళి మనం అటెండ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా! మనకి రావడం రాకపోవడం సంగతి తర్వాత. ఒకసారి అటెంప్ట్ చేస్తే నెక్స్ట్ టైమ్‌కి మనకు తెలుస్తది రూట్ ఏంటి అనేది. అట్లా విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.